హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే. ఇంట్లో గుడిది అప్పుడు పట్టు హనుమంతప్ప అనేది ఉంది. దానికి కోసమో నేను పోరాడుతున్నాను. అక్కడ లక్ష్మక్క మీకు తెలుసో తెలీదో, రాయనగర్ లక్ష్మక్క, మీరు పెద్దలు ఉన్నట్లక మా వాళ్ళు వైఎస్ఆర్లు ఒక్కరన్నా కట్ చేసింది. పేపర్ జీపీ అంటావు ఏమో అంటావక్క. ఒక్కసారి ఇటుకు వచ్చి నా ఫీల్డ్లోకి వచ్చాక మీ వైఎస్ఆర్లో కాదా కబ్జా చేసింది, ఈ భూమి ఎవరిది, ఈ పేపర్గా ఉన్నాక ఒకసారి పేపర్ చూసినా మాట్లాడాక నన్ను అర్జీలు ఇచ్చినవి, ఈ పేపర్ కనుక పట్ట ఉంది, ఇది ఎవరి పేరు మీద ఉందా, మరి మీరు రంగులు పూసుకున్నారో అది అక్కడ చూడు. మీరు రంగులు పూసుకున్నారో మరి దాని పెంచి మీద మెన్షన్ చేసి 315 అని రాసినారు. అది ఎక్కడన్నా చరిత్రలోనా రాసింది ఉందా? సర్వే నంబరు అక్కడ చూసి కళ్ళు ఉంటే చూసి మాట్లాడాలక్క. ఊకే మాట్లాడి ఇది చేయలేదక్క. నువ్వు మా బీజేపీలు మాట్లాడితే బురదలు లేకుండా మా పారసార్ ఏమన్నా తెలుసునా? భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ నాయకత్వం. వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ నాయకత్వం. వర్ధిల్లాలి. ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి. ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు 315 సర్వే నంబర్ గల మారమ్మ గుడి కబ్జా విషయంలో ధర్నా కూర్చున్నామంటే మా యువరాజ్ అన్న సోదరుడు మాట్లాడుతూ కోరుతున్నాం. మీడియా వాళ్ళకి నా యొక్క నమస్కారము. 315 సర్వే నంబర్ 315 సర్వే నంబర్ మొత్తం కలిసి 5 ఎకరాల చిల్లర ఉంది. దీంట్లో వచ్చేసి 9 సెంట్లు గుడిది అప్పుడు పట్టు హనుమంతప్ప అనేది ఉంది. దానికి కోసమో నేను పోరాడుతున్నాను. అక్కడ లక్ష్మక్క మీకు తెలుసో తెలీదో, రాయనగర్ లక్ష్మక్క, మీరు పెద్దలు ఉన్నట్లక మా వాళ్ళు వైఎస్ఆర్లు ఒక్కరన్నా కట్ చేసింది. పేపర్ జీపీ అంటావు ఏమో అంటావక్క. ఒక్కసారి ఇటుకు వచ్చి నా ఫీల్డ్లోకి వచ్చాక మీ వైఎస్ఆర్లో కాదా కబ్జా చేసింది, ఈ భూమి ఎవరిది, ఈ పేపర్గా ఉన్నాక ఒకసారి పేపర్ చూసినా మాట్లాడాక నన్ను అర్జీలు ఇచ్చినవి, ఈ పేపర్ కనుక పట్ట ఉంది, ఇది ఎవరి పేరు మీద ఉందా, మరి మీరు రంగులు పూసుకున్నారో అది అక్కడ చూడు. మీరు రంగులు పూసుకున్నారో మరి దాని పెంచి మీద మెన్షన్ చేసి 315 అని రాసినారు. అది ఎక్కడన్నా చరిత్రలోనా రాసింది ఉందా? సర్వే నంబరు అక్కడ చూసి కళ్ళు ఉంటే చూసి మాట్లాడాలక్క. ఊకే మాట్లాడి ఇది చేయలేదక్క. నువ్వు మా బీజేపీలు మాట్లాడితే బురదలు లేకుండా మా పారసార్ ఏమన్నా తెలుసునా? కబ్జా ఎక్కడైతే ఉంది అక్కడ మనం మేలుకొని కనుకసి కళ్ళు తెరిచి నిద్ర మొబ్బులని లేచి పొయ్యి కసి దాన్ని కబ్జా ఉండేదాన్ని కాపాడండి. దేవస్థానం అయితేనేమి, ఏ భూమి అయితేనేమి, ఎస్సీల కులాలకు సంబంధించిన భూమి అయితేనేమి లేచుకసి కంచేసుకసి మన గవర్నమెంట్ కన్నా చెందండి, లేదా బీదవాళ్ళకైనా పట్టలు ఇవ్వండి, లేదా స్కూల్ అయినా కట్టండి అని మా పారసారి ఈ ప్రకారంగా మా బీజేపీకి సిద్ధాంతం మీద చెప్తున్నాడు. డైలీ కూర్చొని చెప్తున్నాడు. అక్కడ నీకు తెలియదేమో, నువ్వు మాట్లాడితే మీ బీజేపీలు మా వైఎస్ఆర్ చేశారా, మా సాయాన్ని చేసినాడు ఏమి, మా సాయిప్రసాద్ చేయలేదు, వైఎస్ఆర్లో ఒక్కరు నాయకులు కానీ చేయలేదంటావు అక్క. ఒక్కసారి వచ్చి కళ్ళు దిక్కి మేలుకుంటే నీవు కళ్ళు బాగా తెలుసుకొని ఉంటే వచ్చిన దానికి గుడి దాన్నే కబ్జా చేసినారు అక్క. గుడి ఈశ్వరుని గుడి, శుక్రపేట మారమ్మ గుడి. ఇంకోటి అక్క 314 సర్వే నంబర్ లాగానే ఆ రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఏం లేదో తెలియదు. ఏమి నాది అన్ని పేపర్లు ఉండవు అన్నాడు. ఆ పేపర్ ఏం సబ్జెక్ట్ ఉండదో చెప్పాను అన్న. 7 ఎకరాల 20 సెంట్లు నా భూమి, 1 ఎకరా 45 సెంట్లు రస్తా పరంపోకి ఇచ్చినాము, 20 సెంట్లు పైప్ లైన్ ఇచ్చినాము, 5 ఎకరాల 60 సెంట్లు మా ఇద్దరు అన్నదమ్ముకుంది. అది ఒకే పించి మీద 7 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబర్ మీద ఉంటే 314 A1 A2 A3 ఏమి ఈ బేస్ మీద రెడ్ మార్క్ పెట్టింటే రెడ్ మార్కు ఆఫీసర్లు ఎట్లా తీస్తారు సార్? ఎట్లేదు మీ ప్రభుత్వంలో 2 ఎకరాల 60 సెంట్లే తీసేస్తారా? మొత్తం 7 ఎకరాల 20 సెంట్లు రెడ్ మార్కులో పోవాలి. మీరు ఆ లెక్కలో తీర్చారు. మరి జీవో ఉండదు కదా, పేపర్లు ఉండేవా అన్న రామకృష్ణ మాకు పాజం తాగితే కొడుకున మొత్తం కక్కిస్తారు. ఇసు ప్రోగ్రామ్ ఏమి ఇది వచ్చేసి మరి ఇది సర్వే నెంబర్, ఒక్క సర్వే నెంబర్ మీద మొత్తం పోవాలి కదన్నా. ఆ సబ్జెక్ట్ కానీ తెలియదు అన్నకి. తెలియకుండా నువ్వు ఊకే మా వాళ్ళు దుడ్లు కావాలని మాట్లాడతావు అన్న. అతనికి పారసారికి అన్న 1000 కోట్లు ఉండే ఆశయం ఉందా అన్న అతనికి. నువ్వేం చిన్నోడు అనుకుంటే
నువ్వు అట్లా 1000 కోట్ల ఆశంని ఆయన డబ్బులు తినాలనుకుంటే అది నువ్వన్నీ రచ్చర్ చెప్పే అవసరం లేదు. పోయి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆపంటే అయిపోయా. నువ్వు డైరెక్ట్ పోతే కదా ఎమ్మెల్యేకి ఇవన్నీ అర్చలు చేసి ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు మా ఎమ్మెల్యేకి. నువ్వు ఒక బుదురు చొల్లి మా ఎమ్మెల్యేకి ఏం ముట్టించదు ఉండదు, ముట్టిస్తే అయిపోయి కదా ఆ మాట అంటదని ఎప్పటికీ తెలిసి మాట్లాడతావు తెలియక మాట్లాడతావు. మరి ఇంత లాజెట్ ఉండదు మరి నెత్తులు ఎందుకు పోయావే ఆ మాత్రం తెలియదు నీకు. మీ సబ్జెక్టు మీకే తెలివి ఉండాలన్నా. ఊకే బుదురు చొల్లకుండా ఎమ్మెల్యే మాట్లాడితే అయిపోతుంది, క్వశ్చన్ మాట్లాడితే అయిపోతుంది అతను చేయాలనుకుంటే ఒక రిజిస్టర్ ఆఫీస్కి ఒక మున్సిపల్ ఆఫీస్కి దాన్ని ఆపండి అంటే ఆటోమేటిక్గా నీవే పోతావు అన్నట్టుకి. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈ మీరే పెట్టాలా వాళ్ళు చేయాలనేది అతనికి అవసరమా? ఎందుకోసం అంటే ఈ పేదవాళ్ళు కబ్జా బుగ్గురు అయితే పేదవాళ్ళు చెందతట్లను ఇది చేస్తాము లేదా ఒక స్కూల్ కట్టిస్తాము అది నీ ఐడియాలు పోతుంటే మీరు మాట్లాడితే బుదురు చోలిచ్చాకే అంటే లోపల ఎన్ని కబ్జాలు చేస్తారండి మీరు, ఎన్ని సెటిల్మెంట్ చేస్తారండి మీరు చూపిస్తున్నా ఇదే ఇంద్రానగర్లో చేస్తారు మీరు. అది ₹1,00,000 సెంటు పోయిందండి 30,000 సెంటు కొనుక్కుంటే మా ఎస్సీ వాళ్ళు. ఆ మాత్రం తెలియలేదు మీకు. అన్ని తెలివి పెట్టుకొని మాట్లాడాలన్నా ఊగా మాట్లాడితే దుడ్లు తీసుకుంటాడు ఎమ్మెల్యే. వాళ్ళు పోయి ఒక్కరిది నిడిపోయినా చాలు మీద ఎవిడెన్స్ సహా చూపిస్తాను. అమ్మ లక్ష్మమ్మ ఎవిడెన్స్ నీది చూపిస్తాను, రామకృష్ణ అనేది చూపిస్తాను, నా పేపర్ పెట్టుకొని చూపిస్తాను. నా తప్పు అయితే బయర్లుగా మారమ్మ గుడి మీద చమ్మపడి చెప్తాను. నా తప్పు లేదు మీరైనా తప్పైనా వచ్చి చమ్మపడి చెప్పండి. నా పేపర్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఏమే తలకాయిస్తాను మారమ్మ గుడికి. మీరు నిజంగా అప్ప అమ్మకి కరెక్ట్ ఉంటే వచ్చి చెప్పండి. ఇది ఎస్సీ మోక్ష అధ్యక్షుడు బీజేపీ యువరాజ్.